కూటమి ఎమ్మెల్యేల ఆత్మాభిమానం దెబ్బతింది అని చెప్పేసి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ చేశారు. ఏమని, మాకు అధికారులు సహకరించడం లేదు, ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి మొన్న స్పీకర్ గారికి కంప్లైంట్ చేశారు. తర్వాత స్పీకర్ గారు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు, ఈ విధంగా పట్టించుకోండి, ఏంది మీరు ఇలా ఉంటే ఎట్లా అని చెప్పేసి. తర్వాత ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టరేట్లకి అందరికీ కూడా లేఖలు పంపించారు. కలెక్టర్లకి అంతా కూడా చెప్పాడు, ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కానీ వచ్చినా ఇమ్మీడియట్గా పని చేసి పెట్టండి, ఫాస్ట్గా చేయండి, అలసత్వం వహించద్దండి, బయట పెట్టద్దండి, లోపల కూర్చోబెట్టి టీలు కాఫీలు ఇచ్చి మర్యాద ఇవ్వండి అని చెప్పేసి కొంచెం పెద్ద లేఖ రాశారు చీఫ్ సెక్రటరీ గారు. అన్ని జిల్లా కలెక్టర్లకి పంపించడం కూడా జరిగింది. తర్వాత ఆ సమస్య సద్దు మడిగిందా లేదా అనేది పూర్తిగా తెలియదు. కానీ ఇప్పుడు మన రఘురామకృష్ణంరాజు గారు పాపం చాలా సీరియస్ అయిపోయాడు. ఎక్కడున్నా రఘురామకృష్ణంరాజు తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ పార్టీ తరఫున లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూనే సొంత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపడుతూ వచ్చాడు. దీన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ జగన్ అదేవిధంగా రఘురామకృష్ణంరాజు మధ్య గ్యాప్ కూడా పెంచారు. చివరికి ఆ పరిణామం చాలా దూరం వెళ్ళింది. ఆ విషయాలన్నీ కూడా మనకందరికీ కూడా తెలిసిందే. తాజాగా ఆయన కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నాడు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు గారు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తాజాగా కూటమి ఎమ్మెల్యేల ఆత్మాభిమానం దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం మీద రఘురామకృష్ణంరాజు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలన అనేసి వాళ్ళు అంటారు, కానీ మనం సుఫారీ పాలన అనేసి మనం చెప్పుకుంటున్నాం. సరే, ఆ సుపరిపాలనతో ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యేలను కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు కూర్చోబెట్టి అవమానించారు అని చెప్పేసి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు పాపం మండిపడ్డాడు. అయితే తాను ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు, కానీ తమ ఆత్మాభిమానం దెబ్బతీసేలా ప్రోటోకాల్ పాటించకపోవడం మీద ఎమ్మెల్యేలు తనకు ఫిర్యాదు చేశారు అని చెప్పేసి రఘురామకృష్ణంరాజు గారు చెప్పడం జరిగింది. అది పార్టీ కార్యక్రమం కాదు, రఘురామకృష్ణంరాజు గారు ప్రత్యేకంగా గుర్తు చేయడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ కలెక్టర్, జిల్లా ఎస్పీలతో పాటు ఎంపీలను ఒక టేబుల్పై, ఎమ్మెల్యేలు మాత్రం కార్పొరేషన్ డైరెక్టర్లతో పాటు కూర్చోబెట్టి అవమానించారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అదేవిధంగా కలెక్టర్లు అలాగే చీఫ్ సెక్రటరీ కంటే ఎమ్మెల్యే స్థాయి ఎక్కువ అని చెప్పేసి రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఎమ్మెల్యేలను గౌరవించకపోవడం ఏమిటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. అలాగని కార్పొరేషన్ డైరెక్టర్లను తాను తక్కువ చేయడం లేదు, ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలనేది తన ఉద్దేశం అని చెప్పేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్లు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని చెప్పేసి రఘురామకృష్ణంరాజు గారు చెప్పడం జరిగింది. తమకు జరిగినటువంటి అవమానాన్ని ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకురావడం వల్లే మాట్లాడుతున్నాను, తన ఆవేదనలో తప్పుందా అని చెప్పేసి మళ్ళీ మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పెద్ద చర్చాంశమైంది. ఎమ్మెల్యేలకు జరిగినటువంటి అవమానం గురించి ప్రభుత్వ పెద్దలకు తెలుసో లేదో అంటూనే వాళ్ళ మనోవేదనని ధైర్యంగా ఆయన బయటికి చెప్పడం చాలామంది ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అందుకే రఘురామ మజాక్ అని చెప్పేసి చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీద రఘురామకృష్ణంరాజు గారు సానుభూతి చూపించాడు, కార్పొరేషన్ డైరెక్టర్ల మీద మాత్రం కొంచెం నెగిటివ్గా మాట్లాడాడు. మరి వాళ్ళంతా కూడా ఫైర్ అవ్వరా? మరి చూడాలి. అప్పుడేమో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సిఎస్కి లేఖ రాశాడు, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాస్తాడంట. మరి ఏదో ఈ కూటమి ప్రభుత్వంలో భలే వింతలంతా కూడా నడుస్తూ ఉంటాయి. వింతల్లో ఇవి ప్రతి వింతలు. గతంలో ఎప్పుడు మనం ఇటువంటి చూడలేదు, వినలేదు, ఎప్పుడూ చూడలేదు. మనం విన్నామా? నాకు తెలిసి ఇటువంటి మాటలు, ఈ విధంగా కంప్లైంట్ చేయడాలు,
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కంప్లైంట్ చేయడాలు, చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడాలు గతంలో ఎప్పుడు మనం వినలేదు, చూడలేదు. ఫస్ట్ టైం. అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో, ఏ విధంగా నడుస్తుందో ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు.